మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం ప్రెసిడెంట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు మా హృదయపూర్వక నమస్కారం. ఉపవాసము ద్వారా శరీర వాంఛలను జయించుట అనే అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను మనం వింటున్నాం. లివింగ్ ఎ సోబర్ లైఫ్ డినయింగ్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అనే అంశంలోని చివరి భాగాన్ని ఈరోజు విందాం. సందేశానికి ముందుగా లెంట్ కాలాన్ని పురస్కరించుకొని ఒక భక్తి గీతం. సిలువే నాదు హృదయ ధ్యానము, సిలువే నాదు రక్షణ మార్గము, సిలువే నాదు హృదయ ధ్యానము, సిలువే నాదు రక్షణ మార్గము, సిలువే నాదు. దైవ ప్రేమకు సిలువే నిలయముగా, పాపహరణకు సిలువే సూత్రముగా, దైవ ప్రేమకు సిలువే నిలయముగా, పాపహరణకు సిలువే సూత్రముగా, దైవ కుమారుని ధరణి వాసము, లోక శాంతికి సిలువే మూలము, సిలువే నాదు హృదయ ధ్యానము, సిలువే నాదు రక్షణ మార్గము, సిలువే నాదు.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. శరీర వాంఛల్ని గెలవటానికి ఉపవాసము, శరీర వాంఛల్ని అధిగమించడానికి, ఈ లోకంలో శత్రువైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబని గెలవటానికి మనం ఉపవాసం ఉండాలనే మాట మీద అది మూలంగా తీసుకొని మాట్లాడుకుంటున్నాం. నిన్న మనం మాట్లాడుకున్న ఎపిసోడ్ ఏంటంటే గర్వాన్ని బట్టి, ఈర్ష్యను బట్టి, అసూయను బట్టి పడిపోవడం. ఇప్పుడు శరీరాన్ని అదుపులో పెట్టుకోకుండా ఎవరైతే నాశనం అయిపోయారో వాళ్ళ గురించి చూద్దాం. అది ఎలాంటి లస్ట్, మోహం అలాంటి వాటితో మనుషులు పడిపోయినట్టుగా చూస్తాం. యోసేపును మనం చూద్దాం. యోసేపు ఎంత మంచి జీవితం జీవించాడో చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయంలో ఇక్కడ అన్నలు ఈర్షపడి ఆయన అమ్మివేసి ఆయనను పొతీఫర్ ఇంట్లో పడిపోతాడు. ఆయన పొతీఫర్ ఇంట్లో నమ్మకమైన దాసుడుగా ఉంటాడు. అక్కడ శోధించబడతాడు. 37వ అధ్యాయంలో యాకోబు తన తండ్రి పరదేశిగా ఉన్నప్పుడు కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి ఇది అని 39వ అధ్యాయంలో అతను టెంప్టేషన్ గురించి రాయబడింది, యోసేపు గురించి. యోసేపు అంటే యాకోబు యొక్క చివరి కుమారుడు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ అని అర్థం. అతడికి యోసేపు ఎవరింట్లో ఉన్నాడంటే పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉండననియు, అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ఇక్కడ ఆయన భార్య కన్ను వేస్తుంది. ఇక్కడ ఆ కామముతో కూడిన ఆలోచనలు, కాముకత్వం కూడా శరీర కార్యాల్లో ఒకటి. యోసేపు రూపవంతుడు, సుందరుడు. అందాన్ని బట్టి ఆయన ఆకర్షింపబడ్డాడు, కానీ ఆయన లొంగిపోలేదు, శోధనకు లొంగిపోలేదు. అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పింది మనకంతా తెలుసు. ఆయన ఏమంటాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం ఎట్లా చేస్తాను? కాబట్టి ఈయనకు అవకాశం ఉండే మాటికి శోధించింది ఆమె. కానీ యోసేపు ఆయన అలాంటి శోధనలో పడలేదు. శరీరాన్ని అదుపులో ఆ వాంఛని, శరీర ఇచ్ఛను, ఆ ఇచ్ఛను శరీరానికి అప్పగించుకోకుండా ఆయన పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా బయటికి వచ్చాడు. కాబట్టి అది చూసి దేవుడు దశల వారీగా ఆయన స్థాయిని చాలా చాలా హెచ్చించాడు దేవుడు. కాబట్టి ఈమె తీసుకుపోయి ఆయనని జైల్లో వేసింది. అదే సంసోను చూద్దాం. ఇతను శరీరాన్ని గెలిచినవాడు. ఈయన ఉపవాసం చేశాడా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నాడు. ఈయనకు దర్శనాలు కలిగినాయి. ఈయన దేవుడు ఆకర్షించుకున్నాడు. ఆయన దర్శనాలు చెప్పినప్పుడు, ఆయనకి చెప్పకూడదు నా అన్నలు ఈర్ష్యపడతాడేమని తెలియక చెప్పినప్పుడు ఆయనను అమ్మివేసి, గుంటలు వేసి, రకరకాలుగా మనం అంతా నేర్చుకున్నది అది. కాబట్టి అక్కడ అప్పగించిన కూడా, అక్కడ కూడా అమ్మబడిన స్థలంలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఈయన జీవితం ద్వారా మనకేం తెలుస్తుందంటే ఆయన శరీర సంబంధమైన వాంఛలకు గురి కాకుండా ఆత్మ సంబంధమైన వరంలో నోచుకున్నాడు. అన్నిటి మీద అధికారిగా ఉండగలిగినాడు. నమ్మకమైన జీవిగా ఉన్నాడు. ఆయనకు ప్రేమ ఉంది, సహోదర ప్రేమ కూడా ఉంది. ఇలా ఒక వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13 నుంచి ఉంటుంది ఆయన గురించి. నాజీరు చేయబడిన వాడితను. 16వ అధ్యాయంలో సంసోను. ఇతను ప్రత్యేకించబడిన వాడు. అయితే ఇతను దేవుడు ఆయనను ప్రత్యేకించి నాజీరు చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్ చేశాడు. ఏంటంటే ద్రాక్ష ముట్టకూడదు, శవాన్ని ముట్టకూడదు, ఆయన జుట్టు తీయకూడదు. నాజీరు చేయబడిన ప్రత్యేకమైన జీవితం గురించి ఉద్దేశించబడు. ఫిలిస్తీయులను జయించడానికి అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. కానీ చివరికి ఆయన ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆయన పతనం అయిపోయినట్టుగా ఉంటుంది. సంసోను. యోసేపు గెలిచాడు, సంసోను ఓడిపోయినాడు. తర్వాత 16వ అధ్యాయం, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆయన యొద్ద చేరను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారి తర్వాత అతని చంపుదమని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉంటుంది. ఇక్కడ సంసోను గాజాకు వెళ్ళడం తప్పు కాదు. వేశ్యను ఒకతను చూడడం కూడా తప్పు కాదు. అక్కడ ఏమి స్పెషల్ అనుకున్నాడు? గాజాలో ఏంటి స్పెషల్ అంటే ఢిల్లీలో ఒక అందగత్తె ఉంది. ఆమె ఎంత అందమని చూడాలని వెళ్ళాడా? ఆయన ఆలోచించలేదా? ఆలోచనలు కూడా మందస్థాయిలో ఉంటాయి. కూడా ఇలాంటివి జరుగుతాయి. ఆమె యొద్ద చేరెను, అది తప్పు. ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చి అక్కడ పడిపోయినట్టుగా ఉంది. ఆయన ఏ విధంగా అంటే మొత్తం కళ్ళు పెరికి వేయబడతాయి. కళ్ళు పెరికి వేయబడతాయి. ఆయన జీవితం అంతా నాశనం అయిపోతుంది. న్యాయాధిపతుల కింద 16 చదివితే
చాలా చాలా బాధ అవుతుంది మనకు. ఆ 20వ వచనం, ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజింపుదని అనుకును. ఆయన లోపల నుంచి ఆత్మ పోయిందని తెలియదు. పరిశుద్ధత విడిచిపెట్టినప్పుడు, పవిత్రత విడిచిపెట్టినప్పుడు ఆత్మ సంబంధమైన వరం నీలో ఉండవు. ఆయన ఏమైపోయాడు? విరజిమ్ముకున్నాడు, కానీ ఆత్మ లేదు ఆయనలో. అప్పుడు బలహీనమైపోయిన తర్వాత ఆయన కండ్లు ఊడబెరుకుతారు. ఆయనను దాగోన్ దేవాలయంలో, ఆ దేవాలయం మొత్తం ఆ పిల్లర్స్ అన్ని పడిపోయేటట్టు ఒకేసారి దేవుడిని అడుగుతాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే బలం పొందుకుంటాడు. కానీ జీవితం పతనం అయిపోతుంది. కానీ సంసోను పేరు విశ్వాస వీరుల జాబితాలో, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. విశ్వాస వీరుల జాబితాలో రాయించి పెట్టాడు దేవుడు. ఇది శరీర వాంఛను గెలవకపోవడం. ఒక అతను యోసేపు గెలిచాడు, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను పతనం అయిపోయాడు. సంసోను గర్వం కాదు, కానీ ఆయన యాంగ్జైటీ, ఆయన ఆ స్త్రీలను కాంక్షించినట్టుగా ఉంది, కానీ ఇక్కడ పడిపోయినట్టుగా ఉంది. ఈ ఢిల్లీలో కుట్రతో చేశారు, ఆ కుట్ర కింద పడిపోయాడు, దాన్ని గమనించుకోలేదు. ఏదైనా కుట్రలు కానీ మన పైన అపకారం కానీ కీడు కానీ తలపెడితే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తుంటే దేవుడు మనకి హెచ్చరిక చేశాడు, ఈ మార్గం గుండా వెళ్ళకూడదని. కాబట్టి అది జరగలేదు సంసోను జీవితంలో. సంసోను పతనం అయిపోయాడు, మరణించాడు ఆయన. కానీ విశ్వాస వీరుల జాబితాలో అతనికి రాయబడింది. దావీదు కూడా పాడైపోయినాడు. దావీదు కూడా బెత్షెబాతో పాపం చేశాడు. అది సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది, అది చూద్దాం. కాబట్టి ఈ విధంగా పతనమైపోయిన జీవితాలు ఉన్నాయన్నమాట. నీ దగ్గరికి పాపం పొంచి వచ్చినా కూడా పడిపోని శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్న, ఆయన నియంత్రించుకోగలిగిన యోసేపు పతనం కాలేదు, కానీ శరీరాన్ని కంట్రోల్ నియంత్రించుకోలేని సంసోను పడిపోయి నాశనం అయిపోయాడు. ఇప్పుడు దావీదును చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నుంచి నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయుచు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకే ఒక దూతను పంపెను. ఇక్కడ ఊరియా భార్య అయిన బత్షెబతో ఆయన పాపం చేసినట్టు పతనమైనట్టు ఉంటుంది. అయితే ఇది ఆయన రాజు ఉండవలసిన స్థలంలో ఉండలేదు. చేయకూడని పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆయన ఉండవలసిన చోట ఉండక యుద్ధ సమయమున ఆయన యుద్ధ భూమిలో ఉండాలి, లేకపోతే పర్యవేక్షణ ఉండాలి. కానీ ఆయన ఎక్కడున్నాడంటే ఆయన డాబా మీద ఉన్నాడు. ఆయన పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తున్నప్పుడు జరిగింది ఇది. మనం ఉండకూడని చోట ఉంటే, వినకూడని మాటలు వింటే ఇలాంటి జరిగే అవకాశం. ఎంత జీవితం పతనం అయిపోయింది, చాలా జీవితం పతనం అయిపోయింది. 12వ అధ్యాయంలో దావీదు దావీదు దగ్గరికి నాతాను పంపిస్తాడు దేవుడు. నాతాను ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఒకని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, ఒకని దగ్గర ఒకటే గొర్రె ఉంది. ఒకరింటికి భోజనానికి వస్తే ఒక్క గొర్రెను ఆయన దగ్గర నుండి తీసుకొచ్చి భోజనం పెట్టారు అంటే ఆయన చాలా కోపగించుకుంటాడు. తనను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దావీదుకు తెలియక దావీదు అంటాడు అనమాట. అప్పుడు నాతాను చూసి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుంచి నిన్ను విడిపించి నీ యజమానుల దగ్గర నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నీకు ఇంకా ఇస్తుంటి కదా, నువ్వెందుకు ఒక పేదవాడి, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుని భార్యను చేర్చుకున్నావు అని చెప్తాడనమాట. ఈ 12వ వచనంలో చాలా మంచి ఇది ఉంటుంది. నాతాను శాపవచనాలు చెప్తాడంటే ఏంటంటే, పగటి యందు వాడు వారితో శయనించుండి ఈ కార్యం రహస్యంగా చేస్తేవి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పినదని చేయించుతాను. నువ్వైతే రహస్యంగా చేసినావు, రాజువై నీ పాపం బయటపడద్దని చేసినావు. కానీ నీకు జరగబోయే పనిష్మెంట్ ఎట్లా అంటే, అందరు చూస్తుండగా పట్ట పగలే ఇలాంటి కార్యమే జరగబోదు. ఎంత గుండె పగిలిపోయి ఉండొచ్చండి. దీని ద్వారా ఒక లింక్ పరంపర ఉంటుంది. ఆయన పాపం అంతా ఊరియాని చంపిస్తాడు మొదటి వరుసలో పెట్టి, ఆ మొదటి వరుసలో పెట్టమన్న లేఖ కూడా ఆయనకు ఊరియా చేతనే పంపిస్తాడు. ఇవన్నిటికీ సరిపడా దేనికి దానికి క్యాలిక్యులేట్ చేసి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి
దావీదుని ఇశ్రాయేలులకు రాజు చేశాడు. దావీదు భక్తి నచ్చి, దావీదు భయం నచ్చి, దావీదు స్తుతి నచ్చి దేవుడు ఆయనను ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? ఒక 100 గొర్రెలు ఉంటే ఇంకా 200 గొర్రెలు కావాలని ఆశపడచ్చు. ఒక దేశానికే రాజును చేశాడు. మనం అడిగి ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేసినప్పుడు ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చే దేవుని వైపు చూడాలి, కానీ శరీర సంబంధమైన వాటికి కాకుండా శరీర వాంఛల వైపు చూస్తే అది పతనమే అయిపోతుంది అనమాట. దావీదు జీవితం పతనమైంది. తిరిగి అతను పశ్చాత్తాపడి 51 కీర్తనలో ఏడ్చినప్పుడు నీ సన్నిధి నా నుండి పోనీయ, కానీ ఏడ్చినప్పుడు ఆయన సమకూర్చబడతాడు. మనం ఈ 3 ఉపమానాల ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, శరీర వాంఛల్ని గెలవటానికి ఉపవాసం చేయాలా. ఇవన్నీ మనల్ని పతనానికి దారితీస్తాయి. గర్వం ఒకటి శరీరం నుంచి పుట్టేటి, శరీరం వెలుపల జరిగేటి వేరు, శరీరం లోపల జరిగేది ఇవన్నీ. కాబట్టి దావీదు భయంకరంగా ఆయన చాలా దేవుని సేవకుడిని, సౌలును అభిషేకించబడిన వాడిని, ఆయనను ముట్టొద్దు అని తెలుసు ఆయనకు చాలా నైతిక విలువలున్నాయి. కానీ ఇక్కడ పడిపోయినందుకు ఆయన జీవితం పతనమైపోతుంది. పతనమైతూ జారిపోయి మెట్ల మీద నుంచి పడిపోయే సమయానికి దేవుడు చేతులు ఇచ్చి, అందుకే జిగటగా దొంగ ఊబిలోంచి పైకి లేవనెత్తిన వాడ అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోదగింది ఏంటంటే, శరీర వాంఛల్ని గెలవడానికి ఉపవాసం చేయాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.